హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి, టెక్నీషియన్ 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనము ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీఎన్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ 23rd of May 2024 నుంచి 16th of June 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్స్ మనకి జూన్ లేదా జూలైలో మనకైతే రావడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా జూలై 2024లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము 1200 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 1200 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేటప్పటికి ఆన్లైన్లోనే మనమైతే పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారాగా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బికి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ పోస్ట్ కోడ్ని బేస్ చేసుకొని మనకి ఎడ్యుకేషన్ అండ్ అలానే ఏజ్ లిమిట్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ పోస్ట్ కోడ్ అనేది గమనించండి. టెక్నికల్ అసిస్టెంట్ 01కి మనకి ఇక్కడ మాక్సిమం ఏజ్ 30 years ఫ్రెండ్స్. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ లేదా ఫుడ్ సైన్స్ లేదా డైటరీస్ కి సంబంధించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ TA02కి మనకి మాక్సిమం ఏజ్ 30 years ఫ్రెండ్స్. పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఈ జాబ్ కి మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ చదువుకుని ఉన్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే టెక్నికల్ అసిస్టెంట్ 03కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్ కూడా అప్పర్ ఏజ్ 30 years, పే స్కేల్ రేంజ్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంది. ఈ జాబ్స్ కి మనకి ఫస్ట్ క్లాస్ బిఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇవి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించిన వేకెన్సీస్. సో టెక్నీషియన్ కి సంబంధించి టెక్ 01 అని కనిపిస్తుంది కదా, ఇది పోస్ట్ కోడ్ ఫ్రెండ్స్. సో పోస్ట్ కోడ్ ని బేస్ చేసుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిసైడ్ అవుతుంది, ఒకసారి గమనించండి. సో టెక్ 01కి మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ 28 years, 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, సైన్స్ సబ్జెక్ట్స్ విత్ 55% మార్క్స్ తోటి. అండ్ అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ సైకోథెరపీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అడుగుతూ ఉన్నారు. సో ఈ పాయింట్ గమనించండి. టెక్ 03 కోడ్ కి సంబంధించిన జాబ్స్ కి మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లో సైన్స్ సబ్జెక్ట్స్ తో పాటు 55% తో పాస్ అవ్వాలి. అండ్ అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ డైటీస్ కి సంబంధించి మనం అయితే చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. అండ్ టెక్ 03 కోడ్ కి సంబంధించిన జాబ్స్ కి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ లో 55% తో పాటుగా మనము 1 year డిప్లొమా కోర్స్ చేయాల్సి ఉంటుంది, ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీలో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా. అండ్ పే స్కేల్ రేంజ్, ఏజ్ లిమిట్ సేమ్ టు సేమ్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్ 04కి సంబంధించి మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సైన్స్ సబ్జెక్ట్స్ కి సంబంధించి 55% మార్క్స్ తోటి. అండ్ 1 year డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే టెక్ 05కి సంబంధించి చూసినట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ తో 55% తోటి పాస్ అవడంతో పాటుగా అట్లీస్ట్ 1 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ గమనించండి. పే స్కేల్ రేంజ్ 19,900 నుంచి 63,200 వరకు ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 28 years. అండ్ నెక్స్ట్ ఇక్కడ ల్యాబొరేటరీ అటెండెంట్ కి చూసినట్లయితే మనకి అప్పర్ ఏజ్ 25 years ఫ్రెండ్స్. అండ్ అలానే పే స్కేల్ రేంజ్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది. అండ్ TA01 కనిపిస్తుంది కదా, ఇది పోస్ట్ కోడ్ ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ ని బట్టి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారుతుంది. సో TA01కి మనం చూసినట్లయితే 10th క్లాస్ అనేది 50% తోటి పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ
ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లేదా అప్రూవ్డ్ లేదా రిజిస్టర్డ్ ల్యాబొరేటరీ నుంచి మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే గ్రాడ్యుయేషన్ అండ్ క్యాండిడేట్స్ పొజెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ క్వాలిఫికేషన్ కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి లేదు. సో ఈ పాయింట్ అనేది గమనించండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ LA02 కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ 50% తోటి పాస్ అవడంతో పాటుగా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ యాన్యువల్ ఫెసిలిటీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ లేదా అప్రూవ్డ్ లేదా రిజిస్టర్డ్ యాన్యువల్ ఫెసిలిటీస్ నుంచి అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఇంతకుముందు అప్పర్ ఏజ్ లిమిట్స్ మాట్లాడుకున్నాం కదా, అప్పర్ ఏజ్ లిమిట్స్ కి ఎక్స్టెన్షన్ గా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. SC/ST క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ ఓబీసీ అయినట్లయితే 13 years, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ SC/ST అయినట్లయితే 15 years మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years అనేది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి మనము అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేటప్పటికి www.nin.res.in కి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ముందుగా మనమైతే రిక్రూట్మెంట్ లింక్ పైన క్లిక్ చేసి యూజర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ లాగిన్ ద్వారాగా లాగిన్ అయ్యి మన అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనము పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ ఆన్లైన్ మోడ్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. 90 minutes టైం అనేది ఇస్తారు. 90 multiple choice క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ కూడా గమనించండి. సో 0.25 అనేది ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది ఇక్కడ అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్ మనకి హైదరాబాద్లోనే ఉంది. సో హైదరాబాద్లో మనకి ఇచ్చిన వెన్యూలో ఇచ్చిన డేట్కి వెళ్ళి మనమైతే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిలో నుంచి రిజర్వేషన్స్ ని కన్సిడర్ చేస్తూ మనకైతే ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ది టెస్ట్ ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కి మనకి ఇక్కడ మొత్తం 5 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ రిలవెంట్ సబ్జెక్ట్ 30 questions ఉంటాయి. 30 marks గాను. రిలవెంట్ సబ్జెక్ట్స్ అంటే మనం ఏ క్వాలిఫికేషన్ పైన అయితే అప్లై చేస్తున్నామో ఆ క్వాలిఫికేషన్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ లో మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి 15 questions, జనరల్ అవేర్నెస్ కి సంబంధించి 15 questions, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి 15 questions అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 15 questions ఉంటాయి. టోటల్ 90 minutes కి అయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ జరుగుతుంది. టెక్నీషియన్ 1 కి మనం గమనించినట్లయితే మనకి సెక్షన్ ఏ మన కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మన రిలవెంట్ సబ్జెక్ట్ కి సంబంధించి 30 questions ఉంటాయి. సెక్షన్ బిలో జనరల్ ఇంటెలిజెన్స్, సిలో జనరల్ అవేర్నెస్ అండ్ అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి సంబంధించిన క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ లో 15 questions అయితే మనకు అడగడం జరుగుతుంది. అండ్ అలానే ల్యాబొరేటరీ అటెండెంట్ కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ సెక్షన్ ఏలో రిలవెంట్ సబ్జెక్ట్ కి సంబంధించి 30 questions ఉంటాయి. సెక్షన్ బిలో జనరల్ ఇంటెలిజెన్స్, సిలో జనరల్ అవేర్నెస్, డిలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఈ సెక్షన్ ఈలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.